కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని సిటీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 6 హామీలు ఎప్పుడూ అమలు చేశామని 7వ హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామంటూ ఎవరైనా అర్హులైన లబ్ధిదారులకు ఇంకా సబ్సిడీ గ్యాస్ కానీ గృహజ్యోతి కానీ పొందుకుంటే వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నారు. ప్రేమితులారా, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వరంగల్ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉద్యమకారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం.